అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కస్తూర్బా హాస్టల్లో విషాదం జరిగింది. పాము కాటుతో నవ్య అనే విద్యార్థిని మృతి చెందింది. కస్తూర్బా స్కూల్ సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. పాము కాటుతో నవ్య అనే విద్యార్థిని మృతి చెందింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. యామిని, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఘోర ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అచ్యుతాపురం కేజీబీవీ స్కూల్లో చదువుతున్న నవ్య అనే విద్యార్థిని పాము కాటుతో మృతి చెందింది. ఇది సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణం అంటూ కూడా ఈ విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళనకి లోనయ్యారు. అదేవిధంగా దీనిపైన స్పష్టమైన సమాధానం చెప్పాలంటూ కూడా స్కూల్ ఎదుట వాళ్ళు ధర్నా కూడా దిగారు. ఎందుకంటే పాము కాటు ఉదయం 10-11 గంటలకి కరిచినప్పటికీ కూడా రాత్రి వరకు కనీసం దానిపైన స్పందించేవారు లేరని, అంతేకాకుండా యథావిధిగా వాటికి భోజనం పెట్టి పడుకుని పెట్టేశారు తప్ప వైద్యం చేయించడానికి కానీ హాస్పిటల్ గా పెట్టుకెళ్లే పరిస్థితి కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఆమె స్పృహ కోల్పోవడం జరిగింది. వెంటనే ఆమెని హాస్పిటల్ కు పట్టుకెళ్లే లోపు ఆమె చనిపోవడం జరిగింది. కేవలం పాము కాట వల్లే చనిపోయిందంటూ కూడా పోస్ట్ మార్టం నివేదికలో కూడా తెలియడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనకి బాధ్యులను చేస్తూ దీనిపైన ఆర్డీఓ ఒక నివేదికని ఇచ్చారు. దీన్ని ఆధారంగా చేసుకొని ప్రిన్సిపల్, అదేవిధంగా ఏఎన్ఎం, వాచ్మెన్, టీచర్లను కూడా సస్పెండ్ చేస్తూ కూడా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపైన ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించింది. అయితే ఈ పాము కాటుతో చనిపోయిన విద్యార్థి కుటుంబానికి 10 లక్షలు కూడా వాళ్ళు నష్టపరిహారం చెల్లించారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపడతాం. అంతేకాకుండా స్కూల్లో పాములు వస్తున్నాయని విద్యార్థులు చెప్పినప్పటికీ కూడా కనీసం యాజమాన్యం పట్టించుకోలేదని కూడా అక్కడ ఉంటున్న స్కూల్ తల్లిదండ్రులు కూడా దీనిపైన చాలా గట్టిగా చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకోవాలి. మరోసారి ఇటువంటి ఘటనలు కూడా చోటు చేసుకోకుండా తక్షణమే దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. యామిని. థ్యాంక్ యూ సతీష్. 5:30కి ఇన్ఫార్మ్ చేశారండి. ఇప్పుడు సాయంత్రం ఉదయం 5:30కి ఇన్ఫార్మ్ చేశారండి. 3 గంటలకే ఈ విషయం జరిగిందంట. ఆ విషయం నాకు చెప్పలేదు. 3:30కే పాము కుడితే పిల్లలందరినీ బలిపెట్టి మీరు ఎవరికి చెప్పొద్దు, 5:30కి ఈ విషయం జరిగిందని చెప్పమన్నారంట. పాము కుట్టిన పిల్లకి ఉల్లిపాయ అది రంగదీసి పెట్టి అలాగా కూల్చేసి ఉంచారంట. అప్పటికే సెల్ఫైన పాప చాలాసేపు బతిలాడినా కానీ అలా నిర్లక్ష్యం చేసి మేడం గారు వదిలేశారు. ఈ రోజు మా పాప ప్రాణాలు కోల్పోవడానికి కారణం హాస్టల్ మేడంలో. గతంలో కూడా చాలాసార్లు ఇలా కామెడీ ఇస్తే మేము కంప్లీట్ కూడా చేయడం జరిగిన ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. మీరందరూ న్యాయం చేకూరుస్తారని నేను కోరుకుంటున్నాను.